హాయ్ వివర్స్, మనం వచ్చేసి లేఖ అనేటువంటి 4వ పాఠాన్ని చూస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 6వ తరగతి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ ఒక ఆవిడ కూర్చొని ఉన్నది, ఒక పాప ఉత్తరాన్ని చదువుతూ ఉన్నదనమాట. సో ఈ విధంగా పూర్వకాలంలో వచ్చేసి ఉత్తరాలు అనేటువంటిది రాసుకునేవాళ్ళు. ఆ యొక్క ఉత్తరాలని విని వాళ్ళ యొక్క వార్తలను, వారి యోగక్షేమాలని తెలుసుకునేటువంటి వాళ్ళు అనమాట. ఇంతకుముందు ఇక్కడ ప్రశ్నలకు వచ్చేసి మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఎందుకంటే ఉత్తరాలు అనేటువంటిది ఇప్పుడు ఈ కాలంలో కనుమరుగైపోయినాయి. మనము వాట్సాప్, తర్వాత ట్విట్టరు, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లోనే మనము ఎక్కువగా వార్తల్ని తొందరగా మనము వెంటనే తెలుసుకోగలుగుతున్నాము, వెంటనే పంపించగలుగుతున్నాము. కాబట్టి ఈ యొక్క ఉత్తరాలు అనేటువంటిది పూర్వకాలంలోనే ఉండేవి. పాఠం యొక్క ఉద్దేశము లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము. అంటే ప్రముఖమైనటువంటి చూడదగినటువంటి స్థలాలను గురించి మనము తెలుసుకోబోతున్నాము ఈ యొక్క పాఠములో వచ్చేసి లేఖ ద్వారా. ఈ యొక్క పాఠ్యభాగం యొక్క వివరాలు ఏంటంటే, ఈ పాఠము లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయము ప్రధానము. ఆ యొక్క లేఖలో వచ్చేసి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనేటువంటిదే ముఖ్యమైనటువంటి మాటలుగా ఉంటాయి. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు, తదితర భేదాలు ఉంటాయన్నమాట. మొత్తం 4 రకాలైనటువంటి వ్యక్తిగత లేఖలు అంటే ఒకరికొకరు మన యొక్క యోగక్షేమాలను గురించి తెలుసుకోవడము. తర్వాత కార్యాలయ లేఖలు వచ్చేసి కార్యాలయానికి మనము ఏమైనా విన్నపించుకోవడానికి ఉపయోగించేటువంటి లేఖలు. వ్యాపార లేఖలు అంటే వ్యాపార ప్రకటనలకు సంబంధించినటువంటి లేఖలు, అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి వాటితో అగ్రిమెంట్స్ సంబంధించి, లేదా ఇంకొక వ్యాపారవేత్తతో మనము వ్యాపారం ఏ విధంగా మనము కుదుర్చుకుంటామో వాటి గురించి తెలియజేసేటువంటి లేఖలు. పత్రికలకు సంబంధించినటువంటి లేఖలు మనము ఈ విధంగా 4 విధాలుగా విభజించడం జరుగుతుంది. ఇక్కడ వివిధ ప్రాంతాల సందర్శన మానవ మేధో వికాసానికి బాటలు వేస్తుంది. మనం వచ్చేసి ఒక్కొక్క ప్రాంతాన్ని మనము సందర్శించినట్లయితే, అంటే వెళ్ళినట్లయితే మనకు ఎంతో నాలెడ్జ్ అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుందన్నమాట. నాలెడ్జ్ అనేటువంటిది పెరుగుతుంది, జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది, మానసిక చైతన్యాన్ని కలిగిస్తుంది. అంటే మనసు బాగా కృంగిపోయినట్లయితే అలాంటి సమయంలో మనకు ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చారిత్రక స్థలాలు దర్శించడం వలన ఆనాటి జీవన విధానము, తర్వాత వచ్చేసి ఆ కాలంలో ఉండేటువంటి జీవన విధానం కావచ్చు, సామాజిక స్థితిగతులు, లేదా చరిత్ర, సంస్కృతి మొదలైనటువంటి వాటిని గురించి మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందువల్ల అలాంటి స్థలాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి తెలంగాణలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో నాగార్జున సాగరు, వరంగల్, హైదరాబాద్ మొదలైనటువంటి స్థలాలను గురించి ఈ యొక్క లేఖలో తెలియజేయడము జరిగిందనమాట. ఈ యొక్క పాఠం రూపంలో మనము లేఖా రూపంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పాప వచ్చేసి రాస్తూ ఉన్నది. వేముల అనేటువంటి ప్రాంతం నుంచి 10/10/2014. ప్రియమైన లలితకు, లలిత ఎట్లున్నావు, నేను ఇక్కడ మంచిగున్నా. అంటే తెలంగాణ లాంగ్వేజ్లో ఈ అమ్మాయి వచ్చేసి రాస్తూ ఉన్నది. నేను బాగున్నాను. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా బడి పిల్లలము అందరము సంబరంగా విహారయాత్రకు పోయి వచ్చినాము. మేమందరము వచ్చేసి విహారయాత్రకు వెళ్ళినాము. అక్కడ మేము చూసినటువంటి విశేషాల గురించి నేను ఉత్తరంలో రాస్తూ ఉన్నాను అని చెప్పేసి ఈ అమ్మాయి రాస్తూ ఉన్నది. సెలవుల మొదటి రోజే యాత్రకు అన్నీ తయారు చేసుకుని సాయంత్రం బడికి చేరుకున్నాము. అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నదనమాట ప్రయాణానికి. రాత్రి భోజనం చేసి అందరము వరుసగా బస్సు ఎక్కినాము. నేను కిటికీ పక్కన కూర్చున్నా. మా అమ్మా నాయనలు జాగ్రత్త చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వచ్చేసి వారి పిల్లలను వచ్చేసి టాటా చెప్తూ బస్సుని, ఆ యొక్క పాప వచ్చేసి తన గురించి చెప్తూ ఉంది కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నలకి టాటా చెప్పేసి ఆ యొక్క బస్సులో ప్రయాణం చేసింది. అందరికీ చెప్పలేని ఆనందము కలిగింది. కొద్దిసేపు మాట్లాడుకొని బస్సులోనే నిద్రపోయినాము. అంటే ఆ యొక్క ప్రయాణం వచ్చేసి రాత్రి బయలుదేరడం వలన తెల్లారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాము. బస్సు దిగుతుంటే చల్లగాలి ఒంటికి తాకి మనసు పులకరించింది. బాగా చల్లగా ఉందన్నమాట. చాలా ఆనందంగా ఉన్నింది. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడడానికి పోయినాము. అబ్బా, ఎన్ని నీళ్ళు! పెద్ద సముద్రం వలె కనిపించింది ఆ యొక్క ఆనకట్ట.
తర్వాత వచ్చేసి రెండు పెద్ద సముద్రం వల్లే కనిపించింది. చూడటానికి రెండు కళ్ళు చాలలేదు, చెప్పలేని ఆనందం వేసింది. బాగా ఆనందంగా ఉండింది. డ్యామ్ చాలా పొడవుగా ఉంది. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యంగా వేసిందనమాట. అంటే ఇంత పెద్ద నిర్మాణాన్ని చక్కగా కట్టారు, ఈ యొక్క నిర్మాణం ఏ విధంగా కట్టుంటారు అని ఆశ్చర్యంగా చూసిందంట ఆ పాప. అక్కడే పలహారం తిని స్టీమర్ మీద నాగార్జునకొండ చూడటానికి పోయినాము. నీళ్లపై ప్రయాణం చేస్తుంటే ఎంత సంబరంగా ఉండెనో. స్టీమర్ నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపరలు నా మీద పడి శరీరం జల్లుమన్నది. ఈ విధంగా చాలా సంతోషంగా ఉండిందనమాట ఆ పాపకి. చుట్టూ ఎటు చూసినా నీళ్లు, అటు ఇటు ఎత్తైనటువంటి కొండలు, మలుపులు తిరిగినటువంటి విశాలమైనటువంటి కృష్ణానది చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ యొక్క ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందే కానీ చెప్పడానికి మాటలు రావు. కొండలను దాటుకుంటూ పోయినటువంటి కొద్దిసేపటికే స్టీమర్ ఒడ్డుకు చేరింది. ఇదే నాగార్జునకొండ అని మా మాస్టర్ గారు చెప్పారనమాట. చెప్పంగానే అందరము కేకలతో పాటు అందరూ కేకలేశారు. పిల్లలంతా కేకలు వేశారు. ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. మేమందరము కొండను ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్నటువంటి పార్కు కనిపించింది. ఎన్నో రకాల అందమైనటువంటి పూల మొక్కలు కూడా కనిపించాయి. ఆ పార్కు మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించినటువంటి అవశేషాలు, స్తూపాలు కనిపించినాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండట. అక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందినటువంటి ఎన్నో కళా ఖండాలకు వస్తువులకు సంబంధించినటువంటి చూసినాము. కొద్దిసేపు పార్కులో కూర్చుని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినాము. మరలా తిరిగి ప్రయాణము చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి దుకాణాల్లో గవ్వలతో చేసినటువంటి వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరినాము. అక్కడ నుంచి వరంగల్కి బయలుదేరారనమాట అందరూ కలిసి. తెల్లారేసరికి హనుమకొండ చేరుకున్నాము. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడికి పోయినాము. ఇక్కడ వచ్చేసి 1000 స్తంభాల గుడి చూడండి. ఇక్కడ ఇది చూసేసరికి గుడి చాలా వరకు శిథిలమైపోయింది. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినాయి. అయినా అద్భుతమైనటువంటి కట్టడాలు ఎంత ముద్దుగున్నాయో. అక్కడ పెద్ద నంది విగ్రహం కూడా ఉన్నది, శివలింగం కూడా ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉంది ఆ యొక్క గుడి. తర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారిని మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాము. అక్కడ స్వయంభూ దేవాలయము, తర్వాత వచ్చేసి కుష్ మహల్, నాట్య మండపము, ఆనాటి శిలాశాసనాలు, విగ్రహాలు కనిపించినాయి. ఎంత బాగున్నాయో అవన్నీ చూస్తుంటే ఇంత అందంగా రాతి శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తర్వాత వచ్చేసి కాకతీయ చక్రవర్తులు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. రుద్రమదేవి గొప్ప వీరనారి అని, శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని కూడా చెప్పారనమాట. ఆ కోటంతా కలియ తిరుగుతూ గడిచినటువంటి చరిత్ర విశేషాలు వింటుంటే మమ్మలను మేము మర్చిపోయి రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించిందనమాట. సో మేమేమైనా రాజుల కాలంలో ఉన్నామా అన్నట్లుగా ఆ యొక్క ప్రాంతం అంతా ఉందన్నమాట. మేము మర్చిపోయామన్నమాట. మేము నార్మల్ మనుషులమని మర్చిపోయామన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా శిలాతోరణం కూడా కనిపించింది. అది ఎంత బాగున్నదో. కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. ఆ కోట నుంచి నాకు రాబుద్ది కాలేదు. అక్కడి దుకాణాల్లో గొంగళ్ళు, తివాచీలు, సెంబర్తిలు, తర్వాత వచ్చేసి తయారు చేసినటువంటి ఇత్తడి కళాఖండాలు కూడా కనిపించినాయి. వాటిని చూసి అక్కడ నుండి బయలుదేరినాము. తర్వాత రామప్ప దేవాలయం చేరుకున్న తర్వాత ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడట. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఎంతో అందంగా ఉన్నాయి. శిల్పాలు మర్చిపోలేని అనుభూతిని కల్పించాయి. చూడడానికి చాలా అందంగా ఉంది. అక్కడొక్కడ పెద్ద నంది విగ్రహం ఉన్నది. దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. అదే దాని ప్రత్యేకత అనమాట. అక్కడ రాతిపై చెక్కినటువంటి సింహాలు, ఏనుగులు, హంసలు విగ్రహాలు చూస్తూ ఉంటే నాకు బాగా నచ్చినాయి. చూడడానికి చాలా అందంగా ఉంది. కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం వలన నాకు బాధ కలిగించింది. అక్కడ నుంచి రామప్ప చెరువుకు చేరుకున్నాము. అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు కూడా తీయగా ఉన్నాయి. ఆ రాత్రి అక్కడనే ఉండి తెల్లవారుజామున ప్రస్తుత జిగిత్వాల జిల్లాలో ఉన్నటువంటి బొమ్మలగుట్టకు పోయినాము. తర్వాత తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలు అందించినటువంటి ఆ ప్రదేశాన్ని చూడటము మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ చూడండి, ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కంద పద్యాలు ఉన్నటువంటి శాసనాన్ని కూడా చూసినాము. ఇవే తెలుగులో మనకు దొరికినటువంటి తొలి కంద పద్యాలు. ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు వచ్చేసి ప్రాచీన హోదా అనేటువంటి లభించిందంట. అక్కడ నుండి సింగరేణి బొగ్గు గనులు కూడా చూడడానికి పోయినాం. ఆ పరిసరాలను చూస్తుంటే సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారము అన్న పాట అనేటువంటి గుర్తొచ్చింది.
మేమందరము అక్కడ ఉన్నటువంటి బొగ్గు బావులను కూడా చూసినాం. అక్కడ కార్మికులు పడుతున్నటువంటి శ్రమను గురించి తెలుసుకున్నాము. చాలా చాలా కష్టపడుతున్నారు. వీరి కష్టం వలన మనకు ఇళ్లలో విద్యుత్ కాంతిగా మారిందని మనకి తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాము. అక్కడ నుంచి ధన్యవాదాలు అంటే అక్కడ వచ్చేసి వాళ్ళు కష్టపడినటువంటి దాంట్లోనే మనకు వచ్చేసి విద్యుత్ అనేటువంటిది లభిస్తూ ఉంది. వాళ్ళు త్రవ్వినటువంటి బొగ్గు గనుల ద్వారానే మనకు వచ్చేసి కరెంట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక ధన్యవాదాలు అనేటువంటిది చెప్పుకున్నాము. అక్కడ నుంచి బయలుదేరి శాతవాహనుల రాజధాని అయినటువంటి కోటిలింగాలకు చేరుకున్నాము. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా బాగుంది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడినటువంటి శివలింగాన్ని కూడా దర్శించుకున్నాము. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుని నాణెములు కూడా అక్కడ దొరికినాయట. ఆ విశేషాలన్నీ చూసేసరికి చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే తిని హైదరాబాద్కు పోయినాము. ఎప్పటి నుంచో హైదరాబాద్ చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మొదట మేము చార్మినార్కు చేరుకున్నాము. ఆనాటి రాజు కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించాడట. అద్భుతమైనటువంటి వాస్తుకళా నైపుణ్యంతో దీన్ని కట్టారు. 4 దిక్కులు 4 గోపురాలు ఉన్నాయి. వీటిని మినార్లు అని కూడా అంటారట. ఇక్కడ వచ్చేసి చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది. మనసు గాలిలో తేలిపోయింది. గాజులు, అలంకరణ వస్తువులు, బంగారు దుకాణాలతో ఈ యొక్క ప్రాంతం అంతా వచ్చేసి ప్రదేశం అంతా చాలా రద్దీగా ఉంది. అంటే ఎక్కువగా వచ్చేసి గాజుల అంగళ్ళు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ. తర్వాత సాలార్జంగ్ మ్యూజియానికి పోయినాము. అక్కడ ప్రాచీన వస్తువులను, పూర్వపు రాజులు వాడినటువంటి వస్తువులను ఎన్నింటినో భద్రపరిచి ఉన్నారు. అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాల్లో వాటి వివరాలు అనేటువంటి రాసుకున్నాము. ఆ యొక్క ఎవరు వారి యొక్క కత్తులు, కటారాలు, తర్వాత వచ్చేసి పురాతనమైనటువంటి వస్తువులను కూడా మనము చూడడం జరుగుతుందన్నమాట ఆ యొక్క మ్యూజియంలో. అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటిలోనూ తలుపు తీసి గంట కొట్టే గడియారము బొమ్మ చాలా బాగుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. కానీ ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాము. కోటలో ముఖద్వారము దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ యొక్క చప్పుడు కోట పైభాగానికి వినిపించిందట. సో ఈ విధంగా చాలా గమ్మత్ అనిపించేటువంటి ముచ్చట. ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కోటలోనే జరిగినాయంట. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇక్కడనే జాతీయ జెండాను ఎగరవేసిండు. అక్కడ నుంచి హుస్సేన్ సాగర్కు చేరుకున్నాము. వినాయక చవితి విగ్రహాల నిమజ్జనము ఇక్కడనే జరగటము మన టీవీల్లో చూస్తాం కదా. ట్యాంక్ బండ్ మీద నిలబడి అక్కడి అందాలను చూసినాము. అక్కడ ఎందరో మహనీయులు విగ్రహాలు ఉన్నాయి. చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైనటువంటి ఎద్దైనటువంటి బుద్ధుని విగ్రహం కూడా కనిపించింది. ఆ సాయంత్రం బిర్లా మందిర్కి పోయినాము. పాలరాతితో కట్టినటువంటి వెంకటేశ్వరుని యొక్క గుడి తర్వాత దగదగ మెరిసేటువంటి విద్యుత్ దీపాలతో వెలిసిపోతూ ఉన్నది. బిర్లా టెంపుల్ నుంచి కానీ మనం చూసినట్లయితే అక్కడ నుంచి చూస్తే మిలమిలా మెరిసిపోతున్నటువంటి హైదరాబాద్ నగరం కనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చుని ఆ తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల కోటకు బయలుదేరాము. ఉదయం 9 గంటల సమయంలో గద్వాల కోటకు చేరుకున్నాము. కోటను చూడగానే ఆనాటి రాజుల యొక్క గొప్పతనం అనేటువంటి తెలుసుకోవాలని అనిపించింది. దీనికి శతాబ్దాల యొక్క చరిత్ర అనేటువంటిది ఉన్నదట. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించాడట. కోట లోపల చెన్నకేశవ స్వామి యొక్క గుడి అనేటువంటిది ఉన్నది. గుడి ముందర 90 అడుగుల గాలిగోపురం అనేటువంటి ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటూనే ఉన్నది. చిన్నసోమ భూపాలుని యొక్క ఆస్థానములో అష్టదిగ్గజ 8 మంది కవులు ఉండేవారట. తర్వాత వచ్చేసి కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకుని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లల మర్రికి చేరుకున్నాము. ఇక్కడ చూడండి ఒక మర్రి చెట్టు యొక్క పిల్లల మర్రి అని అంటారు. ఈ యొక్క అక్కడ మర్రి చెట్టు దాదాపు మా ఊరంతా పెద్దగున్నది. చాలా పెద్ద మర్రి చెట్టు అనమాట. ఆ చెట్టు కింద తిని అక్కడ ఉన్నటువంటి జింకల పార్కు, ఎక్వేరియము, మ్యూజియంలను చూసి ఇంటికి ప్రయాణం అనేటువంటిది అయినాము. మరలా ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే బాగుంటుంది అనిపించింది, మంచిగా ఉంటుందని అనిపించింది. చూసిన విశేషాలన్నీ నా డైరీలో రాసుకున్నాను. యాత్రలో చూసి తీసినటువంటి ఫోటోలను నీకు పంపుతున్నా, తప్పక చూడగలవు. అమ్మా నాయనలను నమస్కారాలు తెలుపగలవు. ఉంటా మరి అని చెప్పేసి కె లలిత అని చెప్పేసి 6వ తరగతి. ఈ విధంగా రంగాపురము మాంచాల మండలము రంగారెడ్డి జిల్లా తెలంగాణ అనేటువంటి రాసింది. మీరిబ్రీ మిత్రురాలు ఎస్ శైలజ అనేటువంటి అమ్మాయి వచ్చేసి రాసిందనమాట. లలితకు ఉత్తరం అనేటువంటిది రాసింది. ఇక్కడ మనకు పై వాక్యాల్లో గీత గీసినటువంటి అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. పీర్ల ఇత్తడి వెండి తయారు చేస్తారు. ఈ పై వాక్యంలో పదాల మధ్య సంబంధము సరిగ్గా లేనట్టుగా అనిపించింది కదా. పీర్ల ఇత్తడి వెండి అనే వాక్యము ఉండదు. ఇప్పుడు ను, తో అనేటువంటి ప్రత్యయాలను ఉపయోగించి చదవాలి.
చూడండి ఇప్పుడు వచ్చేసి అంటే ఒట్టిగా ఇచ్చినారు, అలా చదివితే మనకి ఎవరికి అర్థం కాదనమాట. కాబట్టి పీర్లను ఇత్తడితో వెండితో తయారు చేస్తారు అని రాసినట్లయితేనే అందరికీ అర్థమవుతుంది. ప్రత్యయాలను ఉపయోగించినప్పుడే మనకు అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇలా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేటువంటి వాటిని ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అని అంటారు. అర్థ సంబంధాన్ని అంటే అర్థాలు ఏర్పరిచే విధంగా మనకు ఆ యొక్క వాక్యాన్ని మనం ఈజీగా అర్థం చేసుకునే దానికోసంగా ఈ యొక్క ప్రత్యయాలను ఉపయోగిస్తారు. ఈ యొక్క ప్రత్యయాలను ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అని అంటారు. సరే, ఈ విభక్తి ప్రత్యయాలను గురించి మనం తెలుసుకుందాం. ప్రత్యయాలు అంటే విభక్తులు, ప్రత్యయాలు విభక్తులు. చూడండి, డు, ము, ఊ, లు అనేటువంటి అక్షరాలు కానీ ఉపయోగించినట్లయితే సెంటెన్స్లో అంటే వాక్యాల్లో ఉపయోగించినట్లయితే దాన్ని ప్రథమా విభక్తి అని అంటారు. నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనేటువంటిది కానీ ఉపయోగించినట్లయితే దాన్ని ద్వితీయ విభక్తి అని అంటారు. చేతన్, చేన్, తోడన్, తోన్ అనేటువంటిది ఎన్ అనేటువంటి శబ్దాలు కానీ వచ్చినట్లయితే తృతీయ విభక్తి అని అంటారు. చేత, చే, తోడ, తో అనేటువంటి ఉపయోగించినట్లయితే ప్రత్యయాలను ఉపయోగించినట్లయితే తృతీయ విభక్తి అని అంటారు. కొరకు, కొరకున్, కై, కోసం అనేటువంటి కానీ ఉపయోగించినట్లయితే చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి అనేటువంటి కానీ ఉపయోగించినట్లయితే పంచమ విభక్తి. కిన్, కున్, యొక్క, లో, లోపలన్ అనేటువంటిది కానీ ఉపయోగించినట్లయితే దాన్ని షష్ఠీ విభక్తి అని అంటారు. అందున్, నన్ అనేటువంటి ఉపయోగించినట్లయితే సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి అనేటువంటి కానీ ఉపయోగించినట్లయితే సంబోధన ప్రథమా విభక్తి అని అంటారు. వీటిని విభక్తి ప్రత్యయాలు అని అంటారు. ఉదార చరితానాం తు వసుదైక కుటుంబకం. విశాల హృదయం గల వారికి ఈ యొక్క భూమండలం అంతా తమ కుటుంబమే అనేటువంటిది భావన అనేటువంటిది కలిగి ఉంటుంది. అంటే బ్రాడ్ మైండ్తో కానీ మనం ఆలోచించగలిగినట్లయితే, విశాల హృదయంతో కానీ ఆలోచించినట్లయితే ఈ యొక్క భూమండలం అంతా మన యొక్క కుటుంబంగా మనము భావించవచ్చు అనేటువంటిది ఈ యొక్క పాఠంలో సూక్తిగా చెప్పడం జరిగింది.